ఇవాళ చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి విషయం పైన మాట్లాడారనే విషయం మీకు తెలుసా? మీడియా వేదికగా చూశాను. మానవత్వ కోణంలో చూసుకుంటే వెంటనే స్పందిస్తే అయిపోతుండే, నెక్స్ట్ డేనే ఇక్కడ దాకా తెచ్చుకున్నారు, ఎక్కడో గూటితో పోయేదాన్ని గుడ్డెల దాకా తెచ్చుకున్నారని ఆయన చిట్ చాట్ లో చెప్పారని వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన ఏమంటారు? ఒకటి సార్, మీరు అన్నట్లు అది విషయం పక్కన పెడితే కొన్ని ఇన్సిడెంట్లు జరిగి ఎన్డీఏ కూటమిలో భాగమే కదా పవన్ కళ్యాణ్. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హుటాహుటిన మనం వెళ్ళి రెండో ఇన్సిడెంట్ జరగాలని ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు స్పష్టంగా వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారు కూడా పేర్కొన్నారు. దీన్ని మనం రాజకీయ కోణంగా చూడకూడదు, మానవీయ కోణంగా నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి, ఇవి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లెక్క తెరదీశారు ఇదే రేవంత్ రెడ్డి గారు. సో మరి హైదరాబాద్ లో, తెలంగాణలో స్కూల్స్, హాస్టల్స్ లో, గురుకులాల్లో దాదాపు 48 మంది విద్యార్థులు ఆ రోజు చనిపోయారంటే ఇప్పటి వరకు. వాటి మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అసెంబ్లీలో? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగా అల్లు అర్జున్ గారిపై అక్కడ ఇష్యూ మీద డిస్కస్ చేశారు. ఓకే, వాళ్ళ వ్యక్తిగత అంశము లేదంటే ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఆల్రెడీ స్పీకర్ గారు అనుమతి తీసుకుని అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడతారు. ఈ రోజు 48 మంది విద్యార్థుల గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అదే విధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు మీద చిత్తశుద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే రైతు బంధు గురించి, దళిత బంధు గురించి, గత ప్రభుత్వంలో జరిగిన వాటి గురించి మాట్లాడుతూ మేము ఇది చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ రేపు ఏదో సంక్రాంతి తర్వాత మేము హామీలు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పేసి ఉచితప అబద్ధప హామీలను కంటిన్యూ చేసుకొచ్చారు. కేవలం రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది ప్రచారం, హంగు హార్బాటం. కేవలం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ల కింగ్ లాగా ఎలా పరిచయం అయ్యారో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అబద్ధపు హామీలతో డిజిటల్ మీడియాలో తన వైబ్ క్రియేట్ చేస్తున్నారు. తప్ప మీడియాలో తన వైబ్ క్రియేట్ చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఫాలో అవుతున్నారు. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా వెంట కెమెరా ఉంటది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోడీ గారిని ఫాలో అవుతున్నారు అని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఒకటి సార్, ఎవరిని ఫాలో అవ్వరు ఈ విషయంలో. ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారు. మోదీ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు ప్రస్థానం వేరు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు మాత్రం, ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఈ రోజు మోదీ గారిని దాదాపు 193 దేశాల్లో సగానికి పైగా 100 దేశాలకు పైగా ఉన్నటువంటి నాయకులు ఈ రోజు మోదీ గారిని ఒక ఇంటర్నేషనల్ లీడర్ ని తీసుకొస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం పుష్ప సినిమాల్లో డైలాగ్ లాగా రేవంత్ రెడ్డి గారు కేవలం లోకల్, మా నాయకుడు మోదీ గారు ఇంటర్నేషనల్ నాయకుడు. సో మీరు కేవలం ఒకటి సార్, పబ్లిక్ ఈ రోజు సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్. ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ విధానాలను కానీ, సంక్షేమాలను కానీ, వెల్ఫేర్ మెకానిజం కానీ ప్రజలకు తెలియజేసే విధంగా ఒక మెకానిజం. ఆ మెకానిజం లో భాగంగా డిజిటల్ మీడియాలో ఈ రోజు మోదీ గారు కావచ్చు, మా పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీడియా ముఖంగా ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎవరైనా కూడా వ్యక్తపరచవచ్చు, తెలియజేయపరచు. దాన్ని ఒకరు ఫాలో అవుతున్నారు, ఇంకొకరు క్రెడిట్ అనే దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మోదీ గారు చేసేటువంటి ప్రతి పని మీద ఈరోజు మాకంటే మీకు మీడియా వాళ్ళకి తెలుసు. ఈ రోజు స్పష్టంగా ఈ రోజు గవర్నమెంట్ ఉంది. దానికి కారణం ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజల కోసం పనిచేస్తున్నాం అంతే.